అయితే మన పెద్ద ఆర్గాన్ ఆ! లివరు ఒక సాలిడ్ ఆర్గాన్ అయితే, స్కిన్ అనేది ఇంకా పెద్ద ఆర్గాను. మొత్తం అబ్సల్యూట్‌లీ. టోటల్ బాడీ. అవును. లివర్‌కి, స్కిన్‌కి ఉన్న ఇది బాండ్ ఏంటి సార్? మనకి ఎక్కడైనా ఈ చిన్న ఏదైనా ప్రాబ్లమ్ వచ్చింది స్కిన్‌లో ఏమైనా అలర్జీస్ వచ్చాయంటే, లివర్ ప్రాబ్లమ్ అని చెప్పి డయాగ్నోస్ అవుతూ ఉంటుంది. అబ్సల్యూట్‌లీ. సో, దానికి దీనికి కనెక్షన్ యాహ్! ఏంటి? సో, ఇప్పుడు కొంతమంది దురదతోటొస్తారు. ఇచ్చింగ్ హ్మ్. దురద ప్లూరైటిస్ అంటాం మెడికల్ టర్మ్స్‌లో. ఇచ్చింగ్ తోటొస్తారనమాట. సో, వన్ ఆఫ్ ది రీజన్స్ ఇచ్చింగ్ రావటానికి కారణము మనకి లివర్ అంటే స్కిన్ కింద బిలిరుబిన్ అనే పిగ్మెంట్ హ్మ్. చేరుకుంటాం. హ్మ్. బిలిరుబిన్ ఏంటి? బిలిరుబిన్ ఎక్కడి నుంచి వస్తదంటే అది లివర్‌లో నుంచే ప్రొడ్యూస్ అవుతుందనమాట. అంటే లివర్‌ని ఫిల్టర్ చేస్తదనమాట అది. ఓకే. సో, మనకి ఫర్ ఎగ్జాంపుల్ లివర్ సరిగ్గా పనిచేయనప్పుడో, లేతే లివర్‌లో నుంచి ప్రొడ్యూస్ అయిన బైల్ జ్యూసెస్ మన అరుగుదలకి కావాల్సిన జ్యూసెస్ ఈ లో కిందకెళ్ళట్లేదు. ఇంటెస్టైన్‌లోకి వెళ్ళట్లేదు. బ్లాక్ వచ్చేసింది. అప్పుడేమవుతుంది పేరుకున్న ఆ బైల్ అంతా కూడా మెల్లింగా బ్లడ్‌లో నుంచి వెళ్ళి బాడీ అంతా పాకి స్కిన్ కింద పాకుతుందనమాట. ఓకే. సో, దట్ పిగ్మెంట్ ఏదైతే అంటామో బైల్ పిగ్మెంట్ ఈస్ ఎ వెరీ ఇరిటెంట్ మన స్కిన్‌కి. దురదిస్తదనమాట బాగా. సో, అందుకని చాలామంది బ్లాకేజ్ అంటే జాండీస్ ఉన్న వాళ్ళకి, కామెర్లు ఉన్న వాళ్ళకి బాగా దురదొస్తుంటుంది. ఎందుకంటే ఆ పిగ్మెంట్ అనేది చాలా హ్మ్. ఇరిటెంట్‌గా ఉంటుందనమాట. కొంతమందయితే యాక్చువల్‌గా అంటే గోరున్న వాళ్ళకి, హ్మ్. వాళ్ళైతే గనక గీరి రక్తం వచ్చేట్టు గీరుకొని వస్తారనమాట. అలాంటివి కూడా ఓకే. చూసామంట. స్క్రాచెస్ అనమాట భయంకరంగా. అట్లా పాపం దురద అంత భయంకరంగా దురదుంటుంది వాళ్ళకి. అంటే వాళ్ళు ఆపుకోలేరు. హ్మ్. దురద వస్తూనే ఉంటుందన్నమాట. గీకుతూనే ఉంటారు. అట్లా బ్లడ్ వస్తూనే ఉంటుంది. అయినా ఆపరు. ఎందుకంటే అంటే ఆపట్లేదంటే అర్థం చేసుకోండి ఎంత బాగా వాళ్ళకి బాధ ఉందనేది. అలా వస్తాయన్నమాట. దిస్ ఆల్ బికాస్ ఈ బైల్ పిగ్మెంట్ అనేది ఇరిటెంట్ కాబట్టి స్కిన్‌కి. ఓకే. సో, దురదొచ్చినా, లేకపోతే స్కిన్ కలర్ మారినా, హ్మ్. బ్లాక్ అయిపోతున్నా, ఎక్సెస్ ఐరన్ డిపాజిట్ అవుతుండొచ్చు మన ఓకే. బాడీలో. లివర్ సరిగ్గా పనిచేయనప్పుడు ఐరన్ డిపాజిషన్ కూడా ఎక్కువైపోతుంటుంది.